జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. భగవద్గీత 4వ అధ్యాయము ధ్యాన కర్మ సన్యాస యోగము 17వ అనువాదము. దేహదుల చేష్టలు కర్మ అని, అవి లేకుండా ఊరికే ఉండటం అకర్మ అని లోకంలో అందరికీ తెలిసిందే. అందులో తెలుసుకునేది ఏముంది అని నీవనుకోరాదు. ఎందుకంటే విను. కర్మ వికర్మ అకర్మ వీటి తత్వం తెలుసుకోవలే. కర్మతత్వం తెలుసుకోవడం చాలా కష్టం. శాస్త్రవిహితమైనది కర్మ, శాస్త్రం ప్రతిషేధించేది వికర్మ. ఏది చెయ్యకుండా ఊరికే ఉండటం అకర్మ. ఈ మూటి యథార్థ స్వరూపాన్ని తెలుసుకోవాలి. కర్మ గుణోగతిం అన్న చోట కర్మ అంటే కర్మ వికర్మ అకర్మ అని అర్థం చేసుకోవాలి. గతి అంటే యథార్థ స్వరూపం. జై శ్రీరామ్.